ఒకానొక సమయంలో ప్రపంచమంతా ఒకటే భాషలో మాట్లాడేవారని మీకు తెలుసా? మరి దేవుడు ఒక్కసారిగా భాషలను ఎందుకు మార్చారు? నోవహు జలప్రళయం తర్వాత అందరూ ఒకే చోట నివసించారు. అందరికీ ఒకే భాష ఉండేది. అప్పుడే వారిలో ఒక దురాశ పుట్టింది. ఆకాశాన్ని తాకే గోపురం కట్టుకొని మన పేరు గొప్పదిగా చేసుకుందామని అనుకున్నారు. వారు ఇటుకలను తయారు చేసి వాటిని కాల్చి ఒకదానిపై ఒకటి పేర్చుతూ ఆకాశాన్ని తాకేంత ఎత్తైన గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. అయితే దేవుడు వారు చేస్తున్న కార్యాన్ని చూశాడు. వారి హృదయంలో గర్వాన్ని చూసిన దేవుడు వారి భాషలను మార్చేశాడు. ఒకరి మాట మరొకరికి అర్థం కాలేదు. అలా అర్థం కాకపోవడం వలన నిర్మాణం ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడి నుండి ప్రజలు ప్రపంచమంతా చెదిరిపోయారు. అలా అనేక భాషలు, అనేక జనాంగాలు ఏర్పడ్డాయి. అందుకే ఆ స్థలానికి బాబేలు అని పేరు వచ్చింది. అక్కడ యెహోవా భాషను మార్చి అక్కడి నుండి ప్రజలను భూమి అంతటా చెదరగొట్టాడు. ఈ బాబేలు గోపురం ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనిషి తన శక్తితో పేరును సంపాదించుకోవాలని ఎంత ప్రయత్నించినా దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తే ఏ కార్యము సఫలం కాదు. మన జీవితంలో గర్వంతో స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన మహిమను వెదకాలి. అదే నిజమైన విజయం. ఆమేన్.